ఇవాళ సోమవారం కదే నీ పెద్ద కొడుకు కొంతగా నా ఇంటికి ఎందుకు వచ్చావు? మీ అమ్మగారు ఎవరి దగ్గర ఉండాలన్నదే సమస్య. జ్యేష్ఠపుత్రుడు కదా, వాడి దగ్గర ఉంచుకోమనండి. ఇన్నేళ్లు పోషించాడుగా, అమ్మని వాడి దగ్గరే ఉండమనండి. ఇన్నాళ్ళు పోషించాను గనకనే ఇంకా బాధ్యత నిన్ను తీసుకోమంటున్నాను. అలవాటైన మనిషి గనక ఆ బాధ్యత నిన్నే చూసుకోమంటున్నాను. బుజ్జి రే బుజ్జి, ఏంటమ్మా? బాగా ఆకలిగా ఉందిరా, అన్నం పెట్టమని నాన్నతో చెప్పు. ఓ అలాగే నాన్న. నాన్నమ్మకి ఆకలేస్తోందంట. ఇవాళ సోమవారం కదే నీ పెద్ద కొడుకు కొంతగా నా ఇంటికి ఎందుకు వచ్చావు? వాడు పెళ్ళాం పెట్లతో షిరిడి వెళ్ళాడు. నిన్నటి నుంచి అన్నం తినలేదు, అందుకని చిన్న కొడుకు ఇంటికి ముష్టికొచ్చావా? లేదు, అంతా తినేసి గిన్నెలు కూడా కడిగేశాం. కుండలో అన్నం ఉంది కదా నాన్న. వా, గిలుతావేంటి? ఉట్టు మీద కోడికూర ఉందని చెప్పేనా? ఇంత వయసు వచ్చా కూడా ఇంకా బతుకుండి ఎవరిని వదిలించాలను చావచ్చు కదా. ఇదిగో తిను. తీసుకోమ్మా. ఎరా, గోరుముద్ర తినిపించిన అమ్మకి బిచ్చం వేస్తావా? మలమూత్రాలు కడిగిన చేతులకి ముసి పెడతావా? రే, దేవుణ్ణి తిట్టినా క్షమిస్తారు కానీ తల్లిని అవమానిస్తే సహించరా? రాజు రాజు వద్దు రాజు, వాడిని కొట్టొద్దు, నా బిడ్డ తట్టుకోలేడు. చూసేవరా తల్లి మనసు. రే, భూమిని తల్లంటారా? తను బ్రతికే ఉండి తన బిడ్డల్ని తనలో కలిపేసుకుంటుంది. చెట్టును కూడా తల్లంటారా? కాసిన కాపుని రాల్చేసుకుని కొత్త కాపు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ కన్న తల్లి తను రాలిపోతూ బిడ్డలు కలకాలం బ్రతకాలని కోరుకుంటుందిరా. అలాంటి తల్లిని ఒక్క పూట తిండి కోసం ఇలా ఏడిపిస్తావరా? నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నాకు ఇంత ముద్ద పెట్టడానికే ఏడుస్తున్నారే. రేపు నేను చచ్చిపోతే ఖర్చు అవుతుందని అమ్మని నువ్వు తగలట్టంటే నువ్వు తగలట్టని అన్న తమ్ములు ఇద్దరు వంతులేసుకుని నన్ను వీధిలో పడేసి అనాథ శవాన్ని చేస్తారని బాధగా ఉందయ్యా. నేనున్నంత వరకు నువ్వు అనాథవి కాదమ్మా. ఈ రోజు నుంచి నువ్వు అన్నం కోసం ఏ ఇంటి గుమ్మం తొక్కనవసరం లేదు. బిడ్డల దగ్గర ఆప్యాయతకి ముష్టెత్తితే పర్వాలేదు కానీ అన్నానికి ముష్టెత్తకూడదమ్మా. ఈ రోజు నుంచి నీకేం కావాలో అవి నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాయి. ఈ కొడుకు పంపుతాడు. నన్ను నా పిలవకు. ఇంకా నీకు నాకు మధ్య ఏ విధమైన బాంధవ్యమూ మిగల్లేదు. అదేమిటన్నయ్య, ఇప్పుడు నేనేం తప్పు చేశానని పిల్లని అది మనసారా కోరుకున్న మనిషికిచ్చి చేస్తే నేరం అవుతుందా? నా దృష్టిలో అది నేరమే. ఒరేయ్ పాండు, కడుపు కోతరా. ఆ ప్రేమ అనే పాకుడు మెట్లెక్కపోయి నా కొడుకు పాతాళంలోకి జారిపోయాడు. ఇప్పుడు నా కూతురు కూడా ఆ మెట్లే ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే ఆపవలసిన వాడివి నువ్వే భుజం కాపు కాచావంటే నేనది భరించలేను. ఒరే నాగులు, ఆ కుర్రవాడు చెడ్డవాడో చెడినవాడో కాదురా, అమ్మాయిని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. నాకు అనవసరం. నా సిద్ధాంతాలను వ్యతిరేకించే మనుషులంటే నాకు అసహ్యం. నాగలింగం గారు మిమ్మల్ని ఉన్నప్పుడాను మా ఇంటికి రమ్మన్న కారణం మీ ఆస్తిని 2 భాగాలుగా విభజించి పంచుకోవడానికి. అన్నయ్య, ఆస్తిని భాగాలు పంచమంటున్నావా? ఇది ఇది నువ్వనవలసిన మాటేనా అన్నయ్య? నాగులు, ఏమిట్రా ఇదంతా? ఇంతవరకు మన వంశంలో ఆస్తి పంపకాలు అడ్డుకోడలు లేవురా. ఒకే మాట మీద ఒకే నీడన బతికారు మీ తాత ముత్తాతలు. ఇన్నాళ్ళకి మన వంశంలో ముసలం పుట్టనీకురా. నీ ఆలోచన మార్చుకో. అమ్మా, పెద్దదానివి. నీ పెద్దరికం నిలుపుకోవాలంటే నువ్వింక మాట్లాడకపోవటం మంచిది. మొట్టమొదటిసారిగా నీ నోటికి మాటని నేర్పిన అమ్మని నోరు ముయ్యమని ఎంత వినయంగా మందలించావురా నాన్న. అమ్మా, ఇంకొక్కసారి ఆలోచించన్నయ్య. జరిగిపోయిన పెళ్లిని మనం కాదనలేము, రద్దు చేయలేము. బతికిన నాడు బతకని మనం కోరుకోవలసింది నిండు బతుకు కంటి ముందున్న పిల్లల సుఖమైన బతుకన్నయ్య. ఒకరినొకరు మనసారా కోరుకున్న ఆ ఇద్దరు హాయిగా బతకగలరన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం అణుమాత్రం కూడా నాకు లేదు. ఒరేయ్,
నా కూతుర్ని పెంచుకున్నంత మాత్రాన దాని జీవితంతో ఆడుకునే హక్కు నీకు లేదురా. ఆ హక్కుల పరిధిని నువ్వు దాటావు గనకే ఆస్తి హక్కుల సరిహద్దులు నిర్ణయించమంటున్నాను. ఈ విషయంలో ఈశ్వరుడే దిగొచ్చి చెప్పినా నా నిర్ణయం మారదుగాక మారదు. సరే, నీ పట్టు వేడవనంటే అలాగే కానీ మన ఇద్దరిలోనూ ఒకే రక్తం ఉందన్నయ్యా. నీకున్న పట్టు బెట్టు నాకు ఉన్నాయి. నువ్వు ఊరుకో లక్ష్మి. లాయర్ గారు కానివ్వండి, ఆస్తి పంపకాలు కానివ్వండి. నాగలింగం గారు అందించిన సమాచారంతో ఆ పంపకాల వివరాలు తయారు చేయించే ఉంచాను. పోతే మీ అమ్మగారు ఎవరి దగ్గర ఉండాలన్నదే సమస్య. జ్యేష్ఠపుత్రుడు కదా, వాడి దగ్గర ఉంచుకోమనండి. ఇన్నేళ్లు పోషించాడుగా, అమ్మని వాడి దగ్గరే ఉండమనండి. ఇన్నాళ్ళు పోషించాను గనకనే ఇంకా బాధ్యత నిన్ను తీసుకోమంటున్నాను. అలవాటైన మనిషి గనక ఆ బాధ్యత నిన్నే చూసుకోమంటున్నాను. జాతిరత్నాలు లాంటి నా ఇద్దరు బిడ్డలు నాకొక్క నిమిషం మాట్లాడటానికి అవకాశం ఇస్తారా? ఏమిటది? అమ్మ బాధ్యతని ఎవరు భరించాలా అని మీలో మీరు తగువులాడుకోవడం ఏం బాగుండలేదు నాన్న. జానెడు నీడ చూపించడానికే తల్లడిల్లిపోతున్న మీరు రేపు తల్లికి పెట్టిన అన్నానికి ఖరీదు కట్టి డబ్బు కట్టమంటే నేనెక్కడి నుంచి తేనురా? అందుకే వద్దురా, నా బాధ్యతని మీరెవ్వరూ తీసుకోనక్కర్లేదు. నేను మీ ఇద్దరిలో ఎవరికీ బరువు కదల్చుకోలేదు. మీరు కలకాలం భార్య బిడ్డలతో చల్లగా బతకండి. ఏదో కోపంలో అన్నానులే. మా ఇద్దరిలో ఎవరింట్లోనో ఒకరింట్లో ఉందో గాని. అక్కర్లేదురా, ఒకసారి వద్దు పొమ్మన్నాక మీ చూరు పట్టుకుని వేలాడే కర్మ నాకేం పట్టలేదు. అత్తయ్య గారు, మరి మీరు కొడుకులు పొమ్మన్నా కన్న తండ్రి పొమ్మని లేడమ్మా. నాకు మా నాన్నున్నాడు. ఆయన ఈ జగన్నాటక సూత్రధారి రామచంద్రమూర్తి. ఆయన గుళ్ళో నేను నిశ్చింతగా తల దాచుకోగలనమ్మా. ఏ దయగల మహారాజు నాకింత ముద్ద పెట్టకపోడు. ఏ తల్లి లేని బిడ్డో రేపు నాకు తలకొరువి పెట్టకపోడు. కానివ్వండి నాన్న, అమ్మ పీడ విరగడైపోయింది. విడిపోండి, ఆస్తులు పంచుకోండి, కానివ్వండి. అమ్మా సీతమ్మ తల్లి, కుశలవులు ఇద్దరూ కలిసి కన్నతల్లి సీతమ్మను కారడవుల పాలు చేసిన ఆధునిక రామాయణమా అమ్మా ఇది? నీ కుమారులు అభిమానమును ఆప్యాయతను మర్చిపోయినను ఈ లోకమందు ఇంకా మంచితనము మానవత్వము చచ్చిపోలేదమ్మా. ఘనమైన హోదా కలిగిన ఇద్దరు బిడ్డల తల్లివి ఇలా ఆలయమందును సత్రవులందును తరదాచుకోవలసిన కర్మ నీకేలనమ్మా. నాతో నా గృహమునకు రమ్ము. నా పసితనమందే నన్ను విడిచి పరలోకాలకు పయనమైపోయిన నా తల్లిని నీలో చూసుకొందును తల్లి. నాతో రమ్ము. వద్దు నాయన. అట్లనకమ్మా, నీకు ముగ్గురు బిడ్డలు అనుకును. రామ్మా, మా ఇంటికి రమ్ము. పద. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.